వాయువులు విషం చిమ్ముతూ ఉన్నాయి. ఊపిరి తీసుకోనివ్వకుండా గొంతు నొక్కేస్తూ ఉన్నాయి. వాంతులు విరేచనాలతో ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. ఆస్తమా రోగుల ప్రాణాలు తీస్తున్నాయి. అసలు ఈ వాయువులేంటి? ఎందుకిలా విషాన్ని చిమ్ముతున్నాయి? సామాన్యులకే కాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సవాల్ విసురుతూ ఉన్నాయి. అక్కడ జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వ్యాహ్యళికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. గాలి పీల్చాలన్నా భయం, నీరు తాగాలన్నా భయం. స్థానికులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ భయానికి కారణం అక్కడ వీస్తున్న అతి ప్రమాదకర వాయువులే. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో పరిస్థితి కాదు. హైదరాబాద్లోని బాచుపల్లి, మియాపూర్, నిజాంపేట్, మదీనాగూడలో నెలకొన్న పరిస్థితి. ఈ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా సాయంత్రం అయితే చాలు జనం గడగడలాడిపోతున్నారు. సరదాగా బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇక్కడ వారికి కాలుష్యం కొత్తేమీ కాకపోయినా కొన్నాళ్లుగా వారిని విషవాయువులు ఊపిరి సలుపుకోనివ్వడలేదు. చుట్టూ ఉన్న పరిశ్రమల నుంచి వెదజల్లుతున్న విషవాయువులు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఊపిరితిత్తుల నిండా పీల్చితే గుండె ఆగిపోతుందేమోనన్న భయం. ముక్కు మూసుకున్నా వెంటాడుతున్న ఘాటు, కళ్ళు మూసుకున్నా వదలని మంటలు. అసలు ఈ వాయువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరిశ్రమల నుంచే అనుకున్నా ఎన్నో సంవత్సరాలుగా అక్కడుండే వారికి కొద్ది రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మరి అంత ఘాటైన విషవాయువులు వెలువరిస్తున్న పరిశ్రమ ఏది అంటే చివరికి కాలుష్య నియంత్రణ మండలికి కూడా అంతుబట్టడం లేదు. ప్రాణాలను హరించే విషవాయువుల నుండి తమను రక్షించాలని ఎన్నో మార్లు పొల్యూషన్ అధికారులకు విన్నవించినా ఫలితం కనిపించలేదు. కనీసం ఆ విషవాయువుల జాడను కూడా గుర్తించలేకపోయారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సైతం ఈ వాయువులు అంతుపట్టడం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రత్యేక పెట్రోలింగ్ టీంలు సైతం గుర్తించలేకపోతున్నాయి. ఇంతవరకు ఉపయోగించిన పీసీబీ యంత్రాలు సైతం ఇవేంటో కనిపెట్టలేకపోతున్నాయి. అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఫిర్యాదుల నేపథ్యంలో పీసీబీ తన ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలలుగా అక్కడ విషం చిమ్ముతూనే ఉంది. వందల సంఖ్యలో ఫిర్యాదులు పీసీబీకి అందుతూనే ఉన్నాయి. రోజులు గడుస్తున్నాయి కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. ఎంతో మంది ఈ ఘాటైన వాసనలకు రోగాల బారిన పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. హైదరాబాద్ లో ఉండాలనుకుంటే కాలుష్యం బారిన పడాల్సిందే. చాలా ప్రాంతాల్లో ఇది కామన్. అలా అనుకునే సంవత్సరాల కొద్దీ కాలక్షేపం చేశారు. ఇక భరించలేక బాచుపల్లి, మియాపూర్, నిజాంపేట్, మదీనాగూడ వాసులు పీసీబీ చుట్టూ తిరుగుతున్నారు. తమను ఆదుకోవాలని విన్నవిస్తున్నారు. సాయంత్రం అయితే దూసుకొచ్చే విషవాయువుల నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఏం చెయ్యాలో తెలియక ఇళ్లలోంచి బయటికి రావడం విషవాయువులు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి తామెప్పుడు బయటపడతామో అని బేలగా ఎదురు చూస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వాకింగ్కి వెళ్లాలంటే భయం, పిల్లలు ఆడుకోవాలంటే భయం. చేసేది లేక వారు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ పొల్యూషన్ అండి. కామన్గా మనకి ట్రాఫిక్ పొల్యూషన్కి దీనికి సంబంధం లేదు. అండ్ మోర్ ఓవర్ దట్ ఇది మేము హైట్లో ఉండడం వల్ల అది మాకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఈవెన్ ఫ్యూచర్ జనరేషన్స్ పిల్లలకు కూడా అది ఓపెన్ ఏరియాలో ఆడుకోవడానికి పిల్లలు పంపిస్తాం బయట. ఇక్కడ పొల్యూషన్ ఉందని చెప్పి వాళ్ళ ఇంటికి బ్యాక్కి రావాల్సిన పరిస్థితి. ఉండలేకపోతున్నాడు కింద అసలు. అండ్ దానివల్ల పిల్లలకి ఈ కంట్లో బర్నింగ్ సెన్సేషన్, అండ్ చాలామంది పిల్లలు దే ఆర్ ఫాలింగ్ సిక్ బికాస్ ఆఫ్ దిస్. వాళ్ళకి కాఫ్, అలాగే అలర్జిక్ కాఫ్ అనమాట. వాళ్ళు స్కూల్స్ కూడా చాలా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో మాకు కూడా అన్ని క్లోజ్ చేసిన డోర్స్, ఆయన చెప్పినట్టు క్లోజ్ అని అన్ని డోర్స్ క్లోజ్ చేసినా ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంట్లోనే ఉండలేము, బయటలోనే ఉండలేము ఇప్పుడు. సో చాలా లెవెల్స్కు తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. రోజులు గడిచే కొద్దీ విషవాయువుల ఘాటు పెరుగుతోంది. కళ్ళు తెరిస్తే మంటలు, వాంతులు, వికారం, గొంతు నొప్పి, దగ్గు స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రాణాంతకంగా మారుతున్న ఇలాంటి రోగాలతో ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రోజు గడిస్తే చాలు భగవంతుడా అనుకునే పరిస్థితి ఇక్కడ నెలకొంది. గతంలో ఆయా కాలనీల చుట్టుపక్కల అనేక పరిశ్రమలున్నా ఇంతలా కాలుష్య తీవ్రత లేదని స్థానికులు చెప్తున్నారు. ఇంకా స్మెల్ పీల్చలేక ఇంట్లోనే కూర్చోవడము అదొక ఇబ్బంది. దాంతోపాటు దాంతో బ్రీతింగ్ ప్రాబ్లం రావడము, అప్పుడప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం కళ్ళు మండినట్టు అవ్వడము. సో ఈవెన్ ఫుడ్ తినేటప్పుడు కూడా ఆ స్మెల్ వస్తే ఫుడ్ తినలేం. సో ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. పొల్యూషన్ అనేది పెరుగుతూ వస్తుంది.
ఇండస్ట్రీస్ పెరగలేదు. నాణ్యతలోని అందులో ఏదైతే మెజర్స్ తీసుకోవాలనో అది ఫెయిల్యూర్ అవుతున్నారు అనుకుంటున్నాం మేము. ఇంతకుముందు ఎప్పుడైనా ఒక 6 నెలలకు ఒకసారి వచ్చేది, అలాంటిది ఈ మధ్య రెగ్యులర్గా ఎవ్రీడే. ఇట్స్ అ సీరియస్ కన్సర్న్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్. ఎన్ని ఫిర్యాదులు చేయాలి, ఎంతమందికి విజ్ఞప్తులు ఇవ్వాలి, అసలు కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తోంది? రోజులు గడుస్తున్నా ఎందుకు పరిస్థితిని చక్కదిద్దలేకపోతోంది? కాలుష్యాన్ని ఎందుకు నియంత్రించలేకపోతోంది? దీనికి అధికారుల అవినీతి, అసమర్థతే కారణమంటూ స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఎవరైతే రిలీజ్ చేస్తారో 100% పీసీబీ ఎంప్లాయీస్ తెలుసు. మేము మెంబర్ సెక్రటరీ గారు కూడా చాలాసార్లు వినవించాం. మేము కొన్ని పేర్లు కూడా రాయించాం. అక్కడ దాకా ఎందుకు లాస్ట్ టైం మేము ధర్నా చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ గారు కొంతమందిని పంపిస్తే వాళ్ళ టాప్ ఎంప్లాయీస్ వచ్చి ఒక 12 మంది ఎవరైతే ఈ కంపెనీ రన్ చేస్తున్నారో 12 మంది లిస్టు వాళ్ళు రాసిచ్చారు. ఇది రాసిచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ చర్య తీసుకోవడానికి రీజన్ అంటే మేము అడుగుతున్నాం. పగలంతా లేని కాలుష్య వాయువులు సాయం సమయాల్లో ఉధృతంగా వీయడానికి కారణం ఏంటి? ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సవాలుగా మారింది. స్థానికుల ఒత్తిడి సమస్యగా మారిన పరిస్థితి. దీన్ని చక్కదిద్దే పనిలో పడ్డారు అధికారులు. తమ మీద పడ్డ మచ్చను తుడిపేసుకునేందుకు చర్యలు చేపట్టారు. పదుల సంఖ్యలో పారిశ్రామిక వాడలు, వందల సంఖ్యలో పరిశ్రమలు, వేల సంఖ్యలో అందుతున్న ఫిర్యాదులు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్య. విష జలాలు, విష వాయువులు, విష కాలుష్యం. వీటిని ఎలా పరిష్కరించాలి? ఆధునిక సామగ్రిని ఉపయోగించి అసలు రహస్యాన్ని కనిపెట్టే పనిలో పడింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలే. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి, తీవ్ర అనారోగ్యం పాల్చేస్తున్నాయి. గతంలో భారీగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకున్నా పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై దృష్టి పెట్టింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అయితే ప్రస్తుతం బాచుపల్లి, మియాపూర్, నిజాంపేట, మదీనాగూడలో విషపు గాలుల వ్యాప్తికి కారణమైన పరిశ్రమల ఉనికిని కనిపెట్టే పనిలో పడింది. కొద్ది రకాల కొన్ని ఇండస్ట్రీలు, ఎస్పెషల్లీ వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి ఇన్వర్షన్స్ అంటాము. ఈ ఇన్వర్షన్స్ కండిషన్స్ వల్ల ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఏదైనా ఇండస్ట్రీలో చిన్న చిన్న స్క్రబ్బర్ ఫెయిల్యూర్ కానీ, ఫోర్స్డ్ ఆపరేషన్ కానీ అలాంటివి ఉన్నట్టయితే ఈ కొన్ని పెక్యులర్ వాసన ఉన్న స్మెల్స్ అనేది రావడము, దాంట్లో కొన్ని ఎక్కడ లీక్స్ ఉన్న చోట ఇలాంటి రావడం జరుగుతుందని మేము భావించాము. దానికి ప్రకారం మన టీంలన్నీ వెతుకుతున్నారు అలాంటి ఎక్కడైనా స్క్రబ్బర్ లీక్స్ కానీ, ఎక్కడైనా మల్టీ స్టేజ్ స్క్రబ్బర్లు ఫెయిల్ అవుతున్నాయా అనేది. ఆల్రెడీ సింగిల్ స్టేజ్ స్క్రబ్బర్స్ అనేది ఉండడం వల్ల ఒక్కోసారి అలా జరగడానికి ఉంటుందని తెలిసింది. ఏదేమైనా ఉన్న యంత్రాలను ఉపయోగించి ఈ వాయువులను పసిగట్టాలి. కొన్ని చోట్ల దుమ్ము, ధూళి కణాలతో పాటు కొన్ని వాయువులను పసిగట్టే యంత్రాలను ఈ ప్రాంతాల్లోని కొన్ని అపార్ట్మెంట్లపైన ఏర్పాటు చేశారు. బాచుపల్లి, మదీనాగూడ, మియాపూర్, మరోవైపు కోకట్పల్లి వరకు ఇలా ఈ ప్రాంతాల్లో విస్తరించిన విషవాయువులు అంటే ప్రతిరోజు సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఒక విస్తారంగానే విషవాయువులు వస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక ధర్నాలు చేశారు, మరోవైపు విజ్ఞాపనలు సమర్పించారు. ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకి బాచుపల్లి ప్రాంతంలో ఇటువంటి ఎక్విప్మెంట్ని ఒకటి ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు ఇక్కడ దీన్ని ఒక డస్ట్ శాంప్లర్ని ఏర్పాటు చేసింది. ఒకవైపు అంటే ఏదైతే డస్ట్ నుంచి వస్తున్న ఏదో పొల్యూషన్ ఉందో దీన్ని గమనించేలాగా ఈ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఏర్పాటు చేసింది. మరోవైపు దీన్ని ఏదైతే డస్ట్ గాలి నుంచి వస్తున్న డస్ట్ ఉందో దీన్ని తీసుకుని ఎంత శాతం ఉంది అంటే మనకు అందులో ఉండే డస్ట్ ధూళి కణాలు ఏ శాతంలో ఉన్నాయని తెలుసుకోవడం కోసం అనుకూలంగా దీన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఇక్కడ మనం చూడొచ్చు ఈ యూనిట్ని. దీంట్లో పూర్తిగా అంటే గ్యాసెస్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ విషవాయువులు అనేవి ఎవరు గుర్తించలేని పరిస్థితులు ఉంది కాబట్టి దీన్ని భరించలేకపోతున్నారు. ఘాటైన వాసనలతో బయటికి రాలేకపోతున్నారు. మరోవైపు పూర్తిగా అనారోగ్యానికి గురవుతున్నామని ఏదైతే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు చెప్తున్నారో దీనికి అనుకూలంగా ఇక్కడ ఒక యూనిట్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో ఇవి ఏవైనా గుర్తించడం కోసం ఇవి ఏర్పాటు చేశారు. ఇవి దాదాపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఎత్తైన అపార్ట్మెంట్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేసింది. ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మానిటరింగ్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఇందులో మనం తేల్చాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పటికీ ఇంత ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇవి ఏ వాయువులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది గుర్తించలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోన ఇప్పటికీ నెలల తరబడి కాదు సంవత్సరాల తరబడి ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే పరిష్కారం మాత్రం దొరకటం లేదు. అయితే పూర్తిగా ఇటువంటి ఎక్విప్మెంట్ సహకరిస్తుందా, దీని ద్వారా గుర్తించే అవకాశం ఉందా అనేది సాధారణ ప్రజలకు వస్తున్న ప్రశ్న కాదు. చివరికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా
ఇదే ప్రశ్నని విస్మయాన్ని వ్యక్తం చేయడం ఆందోళనని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇబ్బందులు పడుతున్నాం, ఫిర్యాదులు చేస్తున్నాం. పీసీబీ ఏవో పరికరాలు తెచ్చి పెడుతోంది, కానీ పరిష్కారం లేదు. ఇవన్నీ కంటితుడుపు చర్యలే అంటున్నారు పీసీబీకి ఫిర్యాదు చేస్తున్నవారు. ఇవి పనికిరాని యంత్రాలు కాదు, పనికి మాలిన చర్యలంటూ విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితులు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విషవాయువులపై ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అంతుపట్టడం లేదంటున్నారు. చాలా రీసెంట్గానే వాళ్ళు టెడ్లర్ బ్యాగ్ అని చెప్పి తీసుకొని వచ్చి దాని లోపల ఎయిర్ని శాంపిల్ తీసుకొని జీసీఎంఎస్ అని చెప్పి ఎక్విప్మెంట్లో మెజర్మెంట్ చేస్తున్నారు అన్నమాట. ఆ మెజర్మెంట్ డీటెయిల్స్ కానీ మంచి కానీ ఇంకా మాకు తెలియపరచలేదు. సో బేసికలీ ఎక్విప్మెంట్ కానీ నాలెడ్జ్ కానీ ఉంది, కానీ ఏంటంటే లైక్ మనం దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నామని నా అభిప్రాయం. ప్రతి మీటింగ్ జనరల్ బోర్డులో మీటింగ్ మళ్ళీ పొల్యూషన్ బోర్డు నుంచి వస్తూ ఉంటారు, మేము వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంటాం, మీరు చేయండి మేము వస్తామంటారు, కానీ మరి అది చెప్పినట్టే ఉంది కానీ అది అవ్వట్లేదు. ఏది వేసినా అక్కడే ఉంది, దాన్ని ఎందుకంటే స్పందన అనేది లేదు. ఇంకా చూస్తే రోజు రోజుకు విషప్రాయంతంగానే మారుతూ ఉంది, ఇంకా వెళ్తూ ఉంది కానీ తగ్గడం అయితే లేదు. దీని మీద మాత్రం నేను చాలా ఇబ్బందిగా పడతా ఉన్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అవుటర్స్ కూడా చాలా ఇక్కడ కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రోజు వాళ్ళు అదే ప్రత్యేకంగా మాత్రం అదే ఒక పాయింట్గా ఏజెండాగా పెట్టుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అదే సుదూర ప్రాంతాల నుంచి విరుచుకు పడుతున్న విషగాలులు కాదు, పరిసరాల్లోని పరిశ్రమలే కారణమై ఉంటాయంటున్నారు. ఎందుకంటే 200 వరకు వివిధ కర్మాగారాలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకే ఎలాగైనా ఈ విషయాన్ని చిమ్ముతున్న ఫ్యాక్టరీల పని పడతామంటున్నారు. అందుకే ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు. అంతేకాదు కోట్ల రూపాయలు వెచ్చించి యూకే నుంచి కొన్ని అధునాతన యంత్రాలను తీసుకొస్తున్నామంటున్నారు. ల్యాబొరేటరీలో ఫుల్ స్ట్రెంథెన్ చేయడానికి థర్మల్ డిజార్బర్ సిస్టమ్ అనేది ఒక 50 లక్షల రూపాయలతోనే అదే కొంటున్నాము. అంటే ఎయిర్ పొల్యూషన్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. మనకు ఇన్స్ట్రుమెంట్లో అది ఏది రాదనమాట, అది ఇన్స్ట్రుమెంట్లో రికార్డ్ కాదు. ఎందుకంటే చాలా మైక్రోగ్రామ్స్ లెవెల్లో ఉంటుంది, అది నోస్కు మాత్రమే స్మెల్ అవుతుంది, మన ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ కాదు. అంతవరకు ఏం చేస్తున్నామంటే ఆ శాంపుల్స్ని మేము వేరే ల్యాబొరేటరీలో అనాలిసిస్ చేసేస్తున్నాం. మా జీసీఎంఎస్ అనే ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఆల్రెడీ సింగపూర్ని తెప్పించడం ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్కి ఇది అటాచ్ చేస్తే ఎంత ఎయిర్ పొల్యూషన్ ఉన్నా కానీ అది స్ట్రాంగ్ చేసేసి ఆ కాన్సన్ట్రేషన్ చేసి తీస్తే తప్పనిసరిగా అందులో ఏమొస్తుంది. సో అలా ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం, ఎక్కడా లోపం లేదు. ఎన్నో విఓసి శాంపుల్స్ అనేది దాదాపు ఒక 12 కొన్నాము. ఇది ముమ్మాటికి పరిశ్రమల కాలుష్యమే అంటున్నారు స్థానికులు. సాధ్యమైనంత త్వరగా విషవాయువుల ఉనికిని గుర్తించాలని, లేకపోతే జనారోగ్యానికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పీసీబీ చేస్తున్న చర్యలు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లే అవుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. విషవాయువులు కమ్ముకొస్తున్న ఆధునిక యంత్రాలు సైతం వీటి ఆచూకీని కనిపెట్టలేకపోతున్నాయి. అందుకే లక్షలు కోట్ల రూపాయలు పెట్టి ప్రజలు కాలుష్యాన్ని కొనుక్కున్నట్లుగా తయారవుతోంది. టెర్రర్ పుట్టిస్తున్న విషవాయువులను గుర్తించడంతో పాటు సమస్యకు పరిష్కారం ఆలోచించాల్సిన అవసరం అత్యవసరంగానే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రమేష్తో గణేష్, టీవీ9 హైదరాబాద్.